ఇంకో అద్భుతమైన టిప్ ఏంటంటే, మీరెప్పుడైనా ఊరెళ్ళినా, లేదా ఫంక్షన్స్‌కెళ్ళినా, లేపోతే మనం చేసుకొని తినలేం గదా! సో, అలాంటి టైంలో ఏం జేయాలంటే తినండి. నేను మొన్న రీసెంట్‌గా వైజాగ్ ఎళ్ళాను గదా! సో, వైజాగ్ ఎళ్ళినప్పుడు బాగా తిన్నా. సో, నిన్న బ్యాకొచ్చాను మళ్ళీ. సో, నిన్న మొత్తం నేను ఏం తినలేదు. నేనేం తినకుండా ఏం చేశానంటే, సో, జస్ట్ లిక్విడ్స్‌తోనున్నా. సో, లిక్విడ్స్ అంటే అక్కడికెళ్ళినా గూడా మీరు మంచి ఫుడ్ తినొచ్చు. ఫ్రూట్స్ లేదా మనకి కావాల్సిన దొరకకపోతే ఫ్రూట్స్ తినండి. లేకపోతే ఆహ్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ గాకుండా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటే మీకు గూడా లేదు మీకొక వర్క్ చేయాలి బాగా స్ట్రెస్ ఉంటదన్నప్పుడు తినండి. బట్ హాబిట్ చేసుకోకండి అట్లా. మళ్ళీ ఒకరోజు తింటే మరి మీరు చేసేంత మళ్ళీ 1 కిలోస్ పెరిగినా గాని మనము దానికి కొంచెం కష్టపడాల్సొస్తదనమాట. సో, అందుకని జెప్పేసి నేనేం జేస్తానంటే, సో, మన 2 డేస్ తిన్నా. కొద్దిగా వర్క్ బాగుండే నాకు ఆ రోజు. 2 డేస్ బాగా తిన్నా. సో, తిన్నందుకు నేను నిన్న మొత్తం ఓన్లీ లిక్విడ్స్ తీసుకున్నా. సో, దానికి సెట్ ఔట్ అయిందనమాట. సో, నిన్న ఆల్మోస్ట్ ఓన్లీ లిక్విడ్ డైట్‌తోనే ఉన్నా. ఇంకా ఫ్రూట్స్ తిన్నా అంతే. సో, మీకిది ఉపయోగపడొచ్చు. ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా క్యాలరీ కౌంట్ చేసుకొని తినండి. ఒకవేళ తిన్నా మీరొచ్చిన తర్వాత లిక్విడ్ డైట్ ఆర్ ఫ్రూట్ డైట్‌తోని ఉండడం మంచిది. సో దట్ ఇట్ రియల్లీ హెల్ప్స్ యూ. హోప్ థిస్ హెల్ప్స్. థాంక్ యూ.